మనిషి చనిపోయాక అవయవదానం చేసి మరో ప్రాణాన్ని నిలబెట్టొచ్చు. అవయవదానం ఒక మహత్తర కార్యం. కాలేయం పాడైన వాళ్ళకి, మూత్రపిండాల్లాంటి అవయవాల వైఫల్యంతో బాధపడుతున్న వాళ్ళకి జీవితంలో రెండో అవకాశం ఇస్తుంది ఇది. అవయవాలను దానం చేయడం వల్ల ప్రాణం నిలబెట్టుకోవడం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, విపత్కర ఆరోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్న వాళ్ళకి ఊపిరి పోస్తాయి. అటువంటి అవయవ దానం చేయడానికి చాలామంది ముందు వరుసలో ఉంటారు. అలాగే ఓ పేద మహిళ అవయవ దానం చేసి కొందరి జీవితాలను నిలబెట్టింది. అవును, సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ గ్రామానికి చెందిన కుమారి విఠల్, అనిత దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు. కాగా చిన్నా చితగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సాఫీగా సాగిపోతున్న వారి జీవితాల్లో ఆ ప్రమాదం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆ పసిపిల్లలకు తల్లి లేకుండా చేసింది. అనిత రోజు మాదిరి విధులకు వెళ్తుండగా సెప్టెంబర్ 19 ఉదయాన యాక్సిడెంట్ కావడంతో హుటాహుటిన పటాన్ చెరువు ధృవ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో వైద్యులు, పోలీసులు, ఉన్నతాధికారులు ఆ కుటుంబాన్ని అవయవ దానం కోసం ఒప్పించారు. అవయవదానంపై అవగాహన కల్పించారు. దానికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఆమె గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం, కళ్ళు వంటి 8 అవయవాలను ఇతరులకు దానంగా ఇచ్చారు. అనిత అనే పేషెంట్ యాక్సిడెంట్ గురువారం రోజు యాక్సిడెంట్ అయింది. ఫస్ట్ షిఫ్ట్ వెళ్తుండగా ఆటో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఆమెకు బలంగా దెబ్బ తాకడం వల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐసీయూలోనే ఉన్నది. ఉండగా ఆమెకు గుండె గిట్ట కొంచెం కొట్టుకుంటుందని అవయవదానం గిట్ట చేస్తున్నాము. కుటుంబ సభ్యులు గిట్ట అందరూ ఒప్పుకురు. ఆమెకు భర్త ఒక పాప, బాబు చిన్నగా ఉన్నారు. సొంతం గంగారం అనే ఊరు నుంచి ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఇక్కడ సెటిల్, ఇక్కడ బతకనికి వచ్చారు. ఇక్కడ వాళ్ళకి ఏ సోర్సెస్ లేవు, కిరాయి ఉండి బతుకుతుంది. ఇక్కడ గ్రాండ్ ఫార్మా అనే కంపెనీలో మామూలు టెంపరరీ జాబ్ కూలి పని చేస్తుంది. ఆమె ఫస్ట్ షిఫ్ట్ వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది. ఆటో ఢీకొట్టి ఆమెకు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు స్పృహ లేకుండా ఈ రోజు ఆమె ప్రాణం విడిచింది. మార్గ మధ్యలో ఆటో ఢీకొనడంతో ఆమె స్పృహ కోల్పోయి హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. తద్వారా 5 రోజుల వరకు ఆమె కోలుకోలేదు. ఈరోజు డెత్ అయింది బ్రెయిన్ మరణించడంతో. కాబట్టి ఆమె అవయవ దానాలు మేము వేరే వాళ్ళకు, గవర్నమెంట్కు దానం చేశాము. తద్వారా ఏదైనా పెద్దలు, దాతలు ఎవరైనా ఉంటే అలా పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి ఆదుకునే వాళ్ళు నాకు దయచేసి ముందుకు రాగలరని, సహకారాలు అందించగలని మేము కోరుతున్నాము. యాక్సిడెంట్ అయింది. బేసవారం నాడు మెదడుకు దెబ్బ కలిగింది. ఇలా దానం చేద్దాము. మీరేమైనా సహకరించాలి. మా అమ్మకు, మా బిడ్డకు పిల్లలు చిన్నగా ఉన్నారు. ఒక కొడుకు, ఒక బిడ్డ. పిల్లలు చిన్న ఆహారాలు ఇవ్వగలని దానం చేస్తున్నాం. మేము నెఫ్రాలజీ టీం నుంచి అండి. కిడ్నీ ఒక ఆర్గన్ కుమారి అనిత గారి డొనేషన్లో ఒక ఆర్గన్ ఇక్కడ ఈఎస్ఐ బాధితుడికి వచ్చింది. సో మేము నెఫ్రాలజీ టీం నుంచి. అండ్ ఈ సందర్భంగా ఏంటంటే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అనిత గారి ఫ్యామిలీని who have agreed to donate the organs. It is a great heroic act. ఈ డొనేషన్ వల్ల 2 కిడ్నీ పేషెంట్స్, ఒక లివర్ పేషెంట్, 2 ఐస్, ఇవంతా పేషెంట్స్కి బెనిఫిట్ అయింది. సో షీ హ్యాస్ హర్ డెత్ ఆర్ హర్ సాక్రిఫైస్ హ్యాస్ గివెన్ లైఫ్ టు 5 పేషెంట్స్. లోపల వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ప్రతి మంత్ పే చేస్తూ ఉంటారు. కంట్రిబ్యూటెడ్ బై ది గవర్నమెంట్ అండ్ ఎంప్లాయీస్. సో అందుకొరకని దీన్ని ఉచితం అని అనకుండా ఇన్సూరెన్స్ వాళ్ళు ఈ సర్వీసెస్ కి వాళ్ళు ముందే ఇన్సూర్ చేసుకున్నారు.